హలో 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 నేడే చూడండి మీ అభిమాన థియేటర్లో ఏప్రిల్ 18వ తారీఖున వచ్చేస్తుంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చూసేద్దామా నందమూరి నటవారసుల వైభోగం చూసేద్దామా అశోక క్రియేషన్స్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ఎన్టీఆర్ వచ్చేస్తారు కాసేపట్లో ఆందివే ఎన్టీఆర్ అతి గది లెక్క మరి 18వ తారీఖున అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మామూలుగా ఉండదు. ఫుల్ మాసు. మీరు ఏమేమి కావాలనుకున్నారో బొమ్మలు అవన్నీ ఉంటాయి. మీరు ఏమేమి కావాలనుకున్నారో బొమ్మలు అవన్నీ ఉంటాయి. మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బొమ్మలో మనం కూడా చిన్న క్యారెక్టర్ చేసాం. బాగుంటుంది కామెడీ. ఇంకోటి కూడా ఉంటుంది, మీరు బొమ్మలో చూసేద్దరు. కానీ సో నాకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో డైరెక్టర్ ప్రదీప్ కిలుకూరి గారు చిన్న క్యారెక్టర్ అయినా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత ఇప్పటివరకు చాలా కామెడీ క్యారెక్టర్లు, రకరకాల క్యారెక్టర్లు చేశాను. బట్ ఇందులో ఇప్పటివరకు చేయని ఒక మంచి క్యారెక్టర్, నిడివి చిన్నదైనా కూడా చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్ నా వరకు. చాలా థ్యాంక్స్ అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, ప్రొడ్యూసర్స్ అశోక్ గారికి, సునీల్ గారికి, డైరెక్టర్ ప్రదీప్ గారికి, ఒక మంచి క్యారెక్టర్ రాసిన శ్రీకాంత్ గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మరి ఉంటాను 18వ తారీఖున అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఆంధ్రప్రదేశే కాకుండా ప్రపంచం అంతా థియేటర్లో మార్మోగిపోవాలి. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాయుడు. మోస్ట్ పవర్ఫుల్ స్పీచ్. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ నుంచి మనకు అలాంటి ఆరా వస్తుంది, ఎనర్జీ వస్తుంది. మనం ఒక్క మాట అందిస్తే చాలు, అక్కడి నుంచి ఏ రేంజ్ లో వస్తుంది ఎనర్జీ ఒకసారి వినిపించండి. అది ఎనర్జీ కొంచెం లో అయినప్పుడు మనం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కలిస్తే సరిపోతుంది. మన కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్ ని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని. నాగమహేష్ గారు. హాయ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి, డైనమిక్ హీరో మా కళ్యాణ్ రామ్ గారి అభిమానులకి, ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్సుమాంజలి. అశోక్ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన అశోక్ వర్ధన్ గారు, సునీల్ గారు నిర్మించిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి గారు ఈ సినిమాలో నాకు ఒక మంచి బ్యాడ్ పోలీస్ ఇన్స్పెక్టర్ వేషన్ ఇచ్చారు. చాలా బాగా ఉంది, చాలా బాగా చేశాం, చాలా సంతోషం. చాలా కాలం తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించడానికి అవకాశం ఉన్న పాత్ర ఈ సినిమాలో చేశాను. చాలా సంతోషం. మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నా. అట్లాగే ఎంతో సిన్సియర్ కళ్యాణ్ రామ్ గారితో ఫస్ట్ టైం నేను యాక్ట్ చేయటం. ఆయన చాలా సిన్సియర్ మనిషి. ఆయన తీసుకునే కథాంశాలు కూడా ఎంతో విభిన్నంగా ఉంటాయి. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. రాసి పెట్టుకోండి. ఒక్క నిమిషం. మనకి ఇప్పుడే సభా ప్రాంగణంలోకి ఎంటర్ అవుతున్నటువంటి మన హీరో పవర్ఫుల్ డైలాగ్స్ తో థియేటర్ లో ఎంటర్టైన్ చేయాలన్నా
అలాగే కామెడీ టైమింగ్ తో మనల్ని నవ్వించాలన్నా, తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో సీట్లకి అతుక్కుపోయేలాగా చేయాలన్నా అతనొక్కడే. పటాస్, బింబిసారా సినిమాలతో మనల్ని హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అందించి ఇప్పుడు అర్జున్ విశ్వనాథ్ గా కనువిందు చేయబోతున్నటువంటి ప్రజలు మెచ్చిన నాయకుడు మా నందమూరి కళ్యాణ్ రామ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే లేడీ సూపర్ స్టార్ గా థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు పెట్టించేటువంటి సత్తా ఉన్న హీరోయిన్, కర్తవ్యం, ప్రతిఘటన లాంటి సినిమాలతో హీరోయిన్లలోనే మాస్ కి కొత్త నిర్వచనం చెప్పిన విజయశాంతి గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతున్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అలాగే ఇప్పటి వరకు వారిని మనం హిందీ సినిమాల్లో చూసాము, దబంగ్ లాంటి మూవీస్ లో చూసి బాగా ఎంజాయ్ చేశాము. ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్, తెలుగులో కూడా ఎంటర్ అవుతున్నారు. వెరీ హార్టీ వెల్కమ్ టు సోహెల్ ఖాన్ జీ. సోహెల్ ఖాన్ గారికి వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. Uppa pioneering together proudly presents the pre-release event of Arjun, son of Vaijayanti, powered by KLM Fashion Mall, Keep Loving More, TDH, Millet Marvels, each stop. Our broadband partners are Excel Broadband, music is on Aditya Music, event is organized by UV Media, and our digital partners are First Show. Our PROs are Vamsi Shekhar and also Vamsi Kaka. Our event is organized by UV Media Entertainment at your doorstep. విజయశాంతి గారికి అండ్ అలాగే కళ్యాణ్ రామ్ గారికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ నాగమహేష్ గారు టు ప్లీజ్ స్పీక్. మాట్లాడండి. హలో, హలో. కళ్యాణ్ రామ్ గారు తీసుకునే కథాంశాలు విభిన్నంగా ఉంటాయి. అవి మనందరూ తెలుసు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి. చాలా కాలం తర్వాత డైనమిక్ లేడీ మేడం విజయశాంతి గారి చిత్రంలో చాలా పవర్ఫుల్ రోల్ చేశారు. చాలా మీ అందరికి కూడా మళ్ళీ పాత కర్తవ్యం నాటి వైజయంతి మీకు గుర్తొస్తుంది. ఈ సినిమా సాంగ్స్, కెమెరా, ముఖ్యంగా కెమెరా పనితనం అబ్బురపరుస్తుంది. రామ్ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా సముద్రంలో మంటలు చూపించారు. ఖచ్చితంగా ఇది సినిమా టెక్నికల్గా, సంగీతపరంగా, కథాపరంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాతో మా ప్రీతమ దర్శకుడు ప్రదీప్ గారు ఒక మంచి దర్శకుడిగా తెలుగు చిత్రసీమలో కొనసాగుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అవకాశం కల్పించిన దర్శకులకి, నిర్మాతలకి, అట్లాగే ఆదరించిన మా హీరో కళ్యాణ్ రామ్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లాగే సాయి మంజరేకర్ తన అందచందాలతో సినిమాకి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అందరికీ మరొక మారు నా హృదయపూర్వక నమస్కారాలు. జై ఎన్టీఆర్, జై హరికృష్ణ గారు, జై ఎన్టీఆర్, జై కళ్యాణ్ రామ్. మీరందరూ 18వ తారీఖున థియేటర్లో హౌస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్గా ఓపెన్ చేయాలి. అద్భుతమైన ఘన విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మారు అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాగమహేష్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ జోగి నాయుడు గారు. ఇక డిఓపి ఆఫ్ ద ఫిలిం రామ్ ప్రసాద్ గారు ఎప్పుడు ఆయన కెమెరా వెనకాల ఉంటారు, ఈసారి కెమెరా ముందుకొచ్చి మాట్లాడబోతున్నారు. అలాగే మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఎస్ రామ్ ప్రసాద్ గారు, కళ్యాణ్ రామ్ గారు, రామ్ ప్రసాద్ గారు ఎప్పుడు కెమెరా వెనకాల ఉంటారు, ఈరోజు ముందుకొచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు? అది ఆ ఎనర్జీ అలా ఉంటుంది. ఆల్రెడీ అన్నయ్య వచ్చేసారు కాబట్టి వెయిటింగ్. ఏం మాట్లాడి మీరు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ రామ్ గారికి. కళ్యాణ్ రామ్ గారితో ఫస్ట్ పిక్చర్ నాకు అతను కూడా చేశాను. అలాగే ఎన్టీఆర్ గారితో ఆది, ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాను
అఖండ 2 చేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే చిలుకూరి ప్రదీప్ గారికి చాలా థ్యాంక్స్, అండ్ అదర్ టెక్నీషియన్స్ అందరికీ అందరూ ఎక్స్ట్రాడనరీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు, అంతా అర్థమైనట్టే ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. లుకింగ్ ఫార్వర్డ్ ఆన్ April 18th టు వాచ్ ద మూవీ అండి. మీరు కళ్ళతో చూసినటువంటి సినిమాని మా కళ్ళతో చూడడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఈ సినిమాలో సోహెల్ జీ, ఐ హోప్ యూ అండర్స్టాండ్ తెలుగు. సమజ్ మే ఆ రహా హై తోడా తోడా. ఆయన కూడా చిన్నప్పటి నుంచి నా ప్రోగ్రామ్ చూసి పెరుగుంటే ఈ పాటికి తెలుగు వచ్చేసి ఉంటుండేది కదా. ఎనీవే, సోహెల్ గారికి కూడా తెలుగులో మాట్లాడిద్దాం మనం మరికొద్దిసేపట్లో. అండ్ ఈ సినిమాలో సింగిల్ కార్డ్ అన్ని పాటలు రాసినటువంటి రఘురామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. లిరిక్ రైటర్ రఘురామ్ టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. స్వతహాగా రఘురామ్ మంచి సింగర్, తర్వాత లిరిక్ రైటర్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాలోని అన్ని పాటలు మనం విన్నటువంటి అమ్మ పాట కానీ లేకపోతే నాయాల్ది సాంగ్ కానీ అన్ని తనే రాశాడు. రఘురామ్ ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన నందమూరి అభిమానులందరికీ, సినీ అభిమానులందరికీ హృదయపూర్వక స్వాగతం. చాలా 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 హ్యాపీగా, ప్రౌడ్గా ఉందండి నాకు ఇవాళ ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు నిలబడటం. ఈ సినిమాకి ఈ పాటలన్నీ ఫ్రీడమ్ వేరుశనగ నూనె ఇప్పుడు మరింత గొప్పగా, మరింత రుచికరంగా సరికొత్త ప్యాక్ లో. That's 10 fun rainy day activities in the city. Where is that? List the places mentioned in this video and save it as a note. Quick fix. Oh, so quick. Oh, cool. Museum sounds good. అండ్ ఎప్పటి నుంచో ఒక సినిమాకి అన్ని పాటలు మనం రాస్తే ఆ వచ్చే కిక్ అనేది వేరు, ఆ సింగిల్ కార్డ్ లిరిసిస్ట్గా వచ్చే ఓ రెస్పెక్ట్ అనేది వేరు. ఆ అవకాశం కోసం ప్రతి లిరిసిస్ట్ ఎదురు చూస్తుంటారు తన కెరియర్లో. అండ్ ఇది ఒక మైల్ స్టోన్ లాంటిది. నాకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే ఫిలిం ద్వారా నాకు ఈ అరుదైన ఒక గౌరవం దక్కింది. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా మా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో ఎప్పుడు ఒక ముందంజలో ఉంటారు ఆయన. లైక్ ఆయన ప్రోత్సహించినట్టుగా ఒక న్యూ టాలెంట్ని ఎవరు ప్రోత్సహించరని నాకు అనిపిస్తుంటుంది. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ ఎన్టీఆర్ ఆర్ట్స్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో, అలానే అశోక క్రియేషన్స్తో నేను ఈ ఫిలింలో సింగిల్ కార్డ్ రాయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు పరిచయం ఉన్న చాలామంది వ్యక్తులు అండ్ నాతో జర్నీ చేసిన చాలామందికి నా స్ట్రగుల్ ఒక సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా తెలుసండి. బట్ లిరిక్ రైటర్గా ఈ 5 years జర్నీ అనేది, ఇంత సక్సెస్ అనేది నేను ఏ రోజు నా కళలో కూడా ఊహించలేదు. ఇలాంటి వేదికల మీద ఇలా ఇక్కడ మీ అందరి ముందు నుంచి మాట్లాడతా అని. సో దీనికి ఒక చాలా బలమైన కారణం ఉందండి. మీ అందరి అనుమతితో మా అమ్మగారిని ఒకసారి వేదిక మీదకి పిలవాలనుకుంటున్నాను అండి. మమ్మీ ప్లీజ్. అంటే నేను ఎందుకని ఈరోజు అంటే లైక్ నాకు తెలుసు ఆల్మోస్ట్ 15-16 years తర్వాత మా మమ్మీని ఒక ఫంక్షన్కి పిలిచాను. చిన్నప్పుడు నన్ను రియాలిటీ షోస్ అన్ని నేను పార్టిసిపేట్ చేస్తున్న రోజుల్లో నాతో పాటు మా మమ్మీ తిరిగేవారు. అండ్ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత నేను ఏ షోకి సాధారణంగా ఆవిడని పిలవను, ఆవిడ టీవీలో చూడమని చెప్తుంటాను. బట్ ఇవాళ నాకు ఎందుకో ఈ స్టేజ్ చాలా యాప్ట్ అనిపించింది. ఎందుకంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనేది ఒక జెన్యూన్ మదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న ఒక జెన్యూన్ ఎమోషన్ని ఒక నెక్స్ట్ లెవెల్లో చూపించిన ఒక సినిమా. రేపు April 18th రోజు మీరందరూ చూసినప్పుడు మీరు అది డెఫినెట్గా ఫీల్ అవుతారు థియేటర్ నుంచి వెళ్ళినప్పుడు. అండ్ నా లైఫ్లో ఇది రియల్ స్టోరీ. మా మదర్ ఒక రైటర్, పోయెట్, అండ్ ఆవిడ ఆల్ ఇండియా రేడియోలో కూడా అనౌన్సర్గా చేశారు చాలా ఇయర్స్. అండ్ తను ఎంతో, తనకి ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇష్టం అనమాట. బట్ తన టైమ్స్లో షీ కుడెంట్. అండ్ అది నా ద్వారా ఇక్కడ లైక్ నేను ఎప్పుడు సర్ప్రైజ్ అవుతుండేవాడిని. ఇన్ని సాంగ్స్ నేను ఎలా రాశాను, నేను ఎప్పుడు ఏ బుక్స్ చదవలేదు, ఏ లిటరేచర్ చదవలేదు. ఇది నిజం. నాతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు ఇది.
బట్ ఎలా నేను ఇదంతా చేస్తున్నాను అంటే నాకు అర్థమైంది ఇదంతా మా మదర్ జీన్స్ అని నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ మమ్మీ. నన్ను ఇండస్ట్రీలోకి నేను వస్తానప్పుడు నా డెసిషన్ని యూ సపోర్టెడ్ మీ సో మచ్. ఇంత లాంగ్ జర్నీ 15 years తర్వాత ఈ రోజున మంచి మంచి సాంగ్స్తో మీ అందరి ముందు వస్తున్నాను. సో మదర్ రుణం ఎవరు తీర్చుకోలేరు. సో మా మమ్మీకి ఎంత చెప్పినా తక్కువే. బట్ ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది అనిపించింది. సో థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అమ్మ. అండ్ వన్స్ అగైన్ నన్ను కళ్యాణ్ రామ్ గారికి, సునీల్ గారికి పరిచయం చేసిన పల్నాటి సూర్యప్రతాప్ గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ జర్నీలో నేను కలుసుకున్న చాలా మంచి మిత్రులైన వ్యక్తులు అజనీష్ లోక్నాథ్ గారు, మా డైరెక్ట్ ప్రదీప్ గారు, శ్రీకాంత్ విస్సా గారు, వీళ్ళందరితో జర్నీ అనేది ఐ కెన్ నెవర్ ఫర్గెట్ అండి. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ April 18th థియేటర్లో మీరు ఆ యూఫోరియా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎలా ఉందో దీనికి ఒక 100 రెట్లు థియేటర్లో మార్నింగ్ షో చూసినప్పుడు నేను ఫీల్ అవుతాను. నాకు ఇది కనిపిస్తుంది ఆల్రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో ఎవరిని మచ్. మర్చిపోయినా ఏం పర్లేదు, వాట్సాప్ లో నాకు పంపించేసేయండి, నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్ గారు. అండ్ అమ్మా కంగ్రాచులేషన్స్ టు యూ టూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. స్వయం కృషి, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాల్లో మనల్ని నవ్వించి కవ్వించి, కర్తవ్యం, అలాగే ప్రతిఘటన లాంటి సినిమాలతో హీరోయిన్లోనే ఒక కొత్త మాస్ ఇమేజ్ ని తీసుకొని వచ్చి థియేటర్స్ ముందు హౌస్ఫుల్ బోర్డ్ పెట్టించగలిగినటువంటి సత్తాగా, లేడీ సూపర్ స్టార్ గా, లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరుగాంచిన మా విజయశాంతి గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ వెండితెర ప్రస్థానం, వందల్లో విజయాలు, ఎవరెస్ట్ సంకీర్ణం. సరిగ్గా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికీ యాక్షన్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా, వన్ అండ్ ఓన్లీ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు. ఇలా ప్రతి ఒక్కరు నాకెందుకు నేను ఊరుకోబట్టే 2 లక్షల మంది ఉన్న ఊళ్ళో చేస్తే గానీ బళ్ళ పక్కన పడుకోనని ఇలాంటి వాళ్ళని సెటిల్ చేయడానికి నా దగ్గర ఒక ప్రొసీజర్ ఉందిరా. నీ భారతీ రాజా గారు వెండి తెరకు అందించిన బహుమతి మన విజయశాంతి. ఇలా అన్నింటా విజయాలు. మిస్టర్ కార్తీపతి, కాకి వనంలో పలుసు మొక్కలు ఏరేయడానికి వచ్చిందని నన్నంత తక్కువగా అంచనా వేయకు. చూడు, 2 కళ్ళు బాగా తెరుచుకుని చూడు, నేనే నీ పాలకు రుచిగా. మరోవైపు గుండెల్లో నిలిచిపోయే విమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, రెండింటిని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి టార్చ్ బేరర్ ఆఫ్ విమెన్ ఇన్ సినిమాని ప్రూవ్ చేశారు. కన్నుటిని కనురెప్పలు శాతం దాచుకుని ఆ దుర్మార్గులు ఎదుర్కొంటున్నాను. ఎంత పెద్ద కోట్లు కావాలి, ఎంతమంది సదుపాయాలు కావాలా, ఎన్ని అబద్ధాలు కావాలా, డబ్బుతో అధికారంతో న్యాయానికి మరొకటి శాసనం చదివారు. అప్పటి స్టార్ హీరోస్ కు ఈక్వల్ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ యాక్టర్స్ మన విజయశాంతి గారు. మీరు బ్యాంక్ పేరులో చాలా బాగున్నారండి. కాకి శారీలో అయినా, కాకి డ్రెస్ లో అయినా విలక్షణ నటనతో మెప్పించారు. జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న విశ్వనట భారతి మన విజయశాంతి గారు. నాకు మొదలు కంటే ప్రజాసేవే ముఖ్యం. ఈ దేశంలో ప్రతి ఆడది 3 ముళ్ళ కోసం బ్రతుకుతుంది. నేను ఈ 3 రంగుల జెండా కోసం బ్రతుకుతాను. దాదాపు 14
ఏళ్ళు వెండి తెరకు వనవాసం చేసి సరిలేరు నీకెవరు అంటూ బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి కాకి చొక్కాలో నందమూరి హీరోతో మన ముందుకు పవర్ఫుల్ వైజయంతిగా రాబోతున్నారు. ఎప్పటికీ తగ్గని ఎనర్జీ, ఏమాత్రం చెరగని సూపర్ స్టార్ చరిష్మా. ఈ లైఫ్ అయినా రియల్ లైఫ్ అయినా ఎప్పటికీ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మేడం గారికి థ్యాంక్ యూ. We are waiting to see more from you. ఎస్, ఆనాటికి ఈనాటికి చెక్కు చెదనటువంటి గ్లామర్ తో డెడికేషన్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ దూసుకొని వెళ్తున్నటువంటి మా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారికి మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. And yes, ladies and gentlemen, put your hands together. The lion is all set to roll. వచ్చేస్తున్నాడు మన సింహాద్రి కొమరం భీముడు, మనందరం ఇష్టంగా పిలిచేటువంటి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్. ఎన్టీఆర్ కి ఇదే మా సాదర స్వాగతం. ఊర మాస్ లుక్స్ తో రికార్డ్స్ దత్తరిల్లిపోయేలాగా చేయాలన్న క్లాస్ టైమింగ్ ఆఫ్ డైలాగ్స్ తో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టాలన్నా he is here. తమ్ముళ్ళు రెడీయా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సాదర స్వాగతం. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా టీం తరపు నుంచి, అన్నయ్య కళ్యాణ్ రామ్ గారి తరపు నుంచి a very very hearty welcome to నందమూరి తారక రామారావు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో, ఇంకా చెప్పాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది fans సొంతం చేసుకొని మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మన యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి వారి అన్న కళ్యాణ్ రామ్ గారి తరపు నుంచి హార్దికమైనటువంటి స్వాగతం పలుకుతున్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ ఫ్రమ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా టీమ్. అండ్ వచ్చినటువంటి అభిమానులు హ్యాపీనా? ఈ సంవత్సరం పండగ వెంటనే వచ్చేసింది. మొన్ననే మనం ఒక సినిమా సక్సెస్ మీట్ లో కలిసాము. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కోసం ఇక్కడికి తరలి వచ్చినటువంటి ఎన్టీఆర్ కి స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ అలాగే ప్రపంచంలో కల్లా స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఏది అని అడిగితే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు, అమ్మ ప్రేమ అని. అలాంటి ఆ అమ్మ ప్రేమని, ఆ ఇమోషన్ ని ఎంటర్టైన్మెంట్ తో కలగలిపి మనకి చూపించబోతున్నటువంటి డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. డైరెక్టర్ ప్రదీప్ ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముప్పా గ్రూప్ pioneering together proudly presents today's pre-release event of Arjun, son of Vaijayanti, powered by KLM Fashion Mall, Keep Loving More, TDH, Millet Marvels, and It's Stop. Alage, our broadband partners are Excel Broadband, music is on Aditya Music, our PROs are Vamsi Shekhar and also Vamsi Kaka, our
Digital Partners, our first show and event is organized by UV Media Entertainment at your doorstep. Pradeep, tension ga unda? అందరికీ నమస్కారం. అండ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నేను ఫస్టే డిస్క్లైమర్ ఇస్తున్నాను, నాకు మాట్లాడడం పెద్దగా రాదు, దయచేసి ఎవరు ఇబ్బంది పడద్దు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మనం ఆకాశంలో తారలు చూసినప్పుడు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. మనకు బాల్యంలో ఆశ్చర్యపోతూ ఉంటాం, తర్వాత అడ్మైర్ చేస్తుంది, తర్వాత ఇన్స్పైర్ అవుతాము. అలాగే ఇన్స్పైర్ చేసిన తార ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంటి పేరు ముందు నందమూరి ఉండడం ఎంత గౌరవం, అది దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా బాధ్యత. ఆ బాధ్యతని, ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఇద్దరు హీరోలు మా ముందు ఉన్నారు. అలాగే సన్ ఆఫ్ వైజయంతిగా ఎంత గౌరవం, అదే బాధ్యతగా నిలబట్టడం కూడా అంతే గౌరవంగా ఉండే క్యారెక్టర్ ఇది. ఇప్పుడు ఇదే స్టేజ్ మీద అదే బాధ్యతగా నేను ఈ స్టేజ్ మీద నుంచోడానికి కారణమైన వాళ్ళ గురించి చెప్పుకోవడం నా బాధ్యత. ముందుగా నన్ను ఇక్కడ నిలబడడానికి కారణమైన మా కళ్యాణ్ రామ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు లేకపోతే నేను ఇక్కడ నుంచోలేను. థ్యాంక్ యూ సార్. అండ్ మా ప్రొడ్యూసర్ వాళ్ళ వెనకడిగే లేని తత్వమే నేను ఈ ముందుకు నుంచున్నాను మీ ముందు. అండ్ విజయశాంతి మేడం థ్యాంక్ యూ మ్యామ్. హీరో గారు మీకు చెప్పారు, మీరు చేయకపోతే ఈ కథ చేయొద్దు మనం అని, మీరు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్ కళ్యాణ్ సార్, మిమ్మల్ని షూటింగ్లో చాలా ఇబ్బందులు పెట్టాను, ఏం అనుకోవద్దు. మేడం మిమ్మల్ని కూడా, మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ మేడం, మీరు అందుకే లేడీ సూపర్ స్టార్. థ్యాంక్ యూ. అండ్ సోహైల్ సార్ అండ్ సాయి మంజరే గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు అండ్ నాకు ఒక్కటే ఒక కోరిక ఉంది, మా దొర దేవర ముందు నాకు టీమ్గా పనిచేసిన వాళ్ళందరినీ మీ ముందు నుంచోబెట్టాలనుకుంటున్నాను. సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్ కమ్. అండ్ శ్రీకాంత్ విస్సా గారు, థ్యాంక్ యూ. ఓకే ఉండండి. జస్ట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. మనకి ఒక టైంలో మనం ఇవాళ ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నాం కాబట్టి ఈ రోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ట్రైలర్ లాంచ్. రౌడీ షీటర్స్, గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్ టాప్ 10 లిస్ట్ ఒకటి తయారు చేయండి. ఇక్కడ టాప్ 10 లిస్ట్ ఉండదు సార్, 1 to 10 ఒక్కడే. అర్జున్, వీరిని కొట్టామని కమిషనర్కే చెప్తున్నారంటే వాళ్ళ వలుపు చూడండి సార్. బాధ్యత. మళ్ళీ ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ మీ కింద కొంతకాలం సబార్డినేట్గా పనిచేస్తే చాలు, చట్టం మీరు పనిచేయని డిపార్ట్మెంట్ అందరూ చెప్పుకునేవాళ్ళు. మీ పెంపకంలో పెరిగిన అర్జున్ క్రిమినల్ అవడం మేడం. నీకు అందుకునేంత లేదు ఎందుకు తెలియాలంటే సార్, తూర్పు నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంటది, మొట్టమొదటిసారి పశ్చిమ నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంది. తుఫాన్ పేరు వాన రాత్రి పగలు ఎప్పుడు సముద్రం ఒక్కటే ఆటం. ఆటొచ్చిన రోజు నీ చావు నీ కోసం చెప్తాం. కొడుకుని నాకు పిలిచాక అసలు పెంపకం గురించి మాట్లాడే అర్హత నాకు లేదనిపిస్తుంది. ఆయుధం పెంచి చెయ్యొద్దంటే ఎలా మేడం? ఎవరికన్నా కొడుకు ఎలాగో ఉండలేను. ఎలాగుండాలంటే
ప్రాణానికి ఏమి కాదు. ఓ అర్జున్ తన పై జయంతి ఐపీఎస్ Once more, please. షీటర్స్, గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్ టాప్ 10 లిస్ట్ ఒకటి తయారు చేయండి. ఇలా టాప్ 10 లిస్ట్ ఉండదు. ఒక్కడే. ఏనే కొట్టామని కమిషనర్కే చెప్తున్నారంటే వాళ్ళ పొలుపు స్టూడెంట్స్. బాధ్యత తల్లి ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్. మీ కింద కొంతకాలం సబార్డినేట్గా పనిచేస్తే చాలు. చట్టం మీరు పనిచేయరని డిపార్ట్మెంట్లో అందరూ చెప్పుకునేవాడు. మీ పెంపకంలో పెరిగిన అర్జున్ క్రిమినల్ అవడం ఏంటి మేడం? ఎందుకు తెలియాలంటే తూర్పు నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంటది మొట్టమొదటిసారి. పశ్చిమ నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంది. తుఫాన్ పేరు వాన రాత్రి పగలు ఎప్పుడు సముద్రం ఒక్కటే ఆటం. రోజు నీ చావు నీ కోసం సిద్ధం. కొడుకుని నాకు పెంచాక నీ పెంపకం గురించి మాట్లాడాలా నాకు లేదనిపిస్తుంది. ఐటమ్స్ తెచ్చి చెయ్యొద్దంటే ఎలా మేడం? కన్న కొడుకు ఎలాగూ ఉండలేను. ఎలా ఉండాలంటే అమ్మ ప్రాణానికి ఏమి కాదు. ఓ అర్జున్ తన పై జయంతి ఐపీఎస్ ఒక పక్కన మోస్ట్ పవర్ఫుల్ గా కనిపించేటువంటి అర్జున్ అంటే మా కళ్యాణ్ రామ్ గారు, అండ్ ఇంకొక పక్కన అంతే పవర్ఫుల్ పాత్రలో విజయశాంతి గారు. ఏప్రిల్ 18వ తారీఖున అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవబోతుంది. సో థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేద్దాము. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ ప్రదీప్ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రదీప్ గారు వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ హిస్ కంప్లీట్ టీమ్. సార్ నాకు ఈ సినిమా ఇలా చేయడానికి కారణమైన శ్రీకాంత్ విశ్వ గారు అండ్ హరికృష్ణ బండారి రైటర్ శ్రీకాంత్ గారు ఎక్కడ ఉన్నా రావాలి. అండ్ మా డైరెక్షన్ టీం సురేష్ గారు, శేషన్న అండ్ సీని గారు, అశ్విన్ అండ్ సార్ రాంప్రసాద్ సార్ రండి సార్, అండ్ బ్రహ్మ గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ పృథ్వీ సార్ రండి సార్, డార్లింగ్ పృథ్వీ సార్. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే రండి అందరూ, మా వాళ్ళందరూ. సార్ రాంప్రసాద్ సార్ రండి. అండ్ రఘు, అజనీష్ గారు ఇక్కడ లేరు, అండ్ తమ్మిరాజు గారు లేరు. సార్ ప్రసాద్ మురేళ్ళ సార్ రండి సార్. పృథ్వీ గారు కూడా వచ్చేసారా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో? మా డార్లింగ్ పృథ్వీ సార్ అండి. సార్ ప్రసాద్ మురేళ్ళ గారు ఎక్కడున్నా రావాలి సార్. సార్ నేను ఎవరైనా మర్చిపోవచ్చు రండి సార్. ఒకటే సార్ ఎన్టీఆర్ సార్, వీళ్ళందరూ ఈ సినిమాని ఇలా చేయడానికి నాకు చాలా సాయం చేసినాడు సార్. ఈయన అన్నీ సార్ సార్ ఇదే
మా దొర దేవరం ముందు వీళ్ళందరినీ చూపించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ సో సార్ మచ్. ఇంకొకరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. మా కొసరాజు హరికృష్ణ గారు కళ్యాణ్ రామ్ సార్ని ఎంత ప్రేమిస్తారో సినిమాని కూడా అంతే ప్రేమిస్తారు ఆయన. సార్ మీరు ఎలాగున్నా ముక్కుసూటిగానే ఉండాలి, అదే మా బలం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద మూవీ ఇన్ థియేటర్స్. పృథ్వీ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అలాగే ఢిల్లీ మురళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాతో మనకి తెలుగులోకి ఎంటర్ అయ్యి ఒక ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ తో కనువిందు చేయబోతున్న సోహెల్ ఖాన్ గారిని ఇన్వైటింగ్ ఆర్ ఫెంటాస్టిక్ యాక్టర్ ప్రొడ్యూసర్ సోహెల్ ఖాన్ జీ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఢిల్లీ మురళి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే the beautiful, very, very talented and gorgeous Sai Manjrekar to please come onto the stage. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. So Mupa pioneering together proudly presents today's pre-release event of Arjun, son of Vaijayanti, powered by KLM Fashion Mall. Keep loving more and our TDH Millet Marbles and its top. Sohail ji, a very hearty welcome to Tollywood. Salman bhai kaise hai? इससे बेटर नहीं है. हाँ, बहुत सुपर एक्स्ट्राऑर्डिनरी है. Yes, Sai Manjrekar to please come and join and Delhi Murali గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పృథ్వీజీ, యానిమల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా పేరు వాళ్ళ ఇంటి పేరుగా మారిపోతూ ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందో మనం చెప్పలేము. ఈ మధ్యకాలంలో పృథ్వీ గారి పేరు యానిమల్ పృథ్వీ గారు. యానిమల్ పృథ్వీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు నేను బాబుతో అడిగాను, బాబు మనం ఇది పాన్ ఇండియా చేద్దాం. లేదు సార్, నేను తెలుగు వారు, తెలుగులో మాత్రమే చేస్తానన్నారు. థ్యాంక్ యూ కళ్యాణ్ బాబు గారు. జూనియర్ గారు, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ సో మచ్. యు ఆర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్. Akka, in my next birth, I want to be like you, Akka. God bless you, Akka. God bless you. ఈ సినిమా మాస్ కాదు, క్లాస్ కాదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అందరూ April 18కి వచ్చి ఈ సినిమా చూడండి. యూ విల్ లవ్ దిస్ సినిమా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Thank you so much. And Sai Manjrekar to please speak. Sai. Hello, Andarki Namaskaram. Firstly, Junior NTR sir, it's such a privilege to be in your presence. Thank you. I'd like to say thank you to the entire team of Arjun, son of Vaijayanti, Pradeep sir, our director, who has been phenomenal on set, always clear in his vision and been a great guiding force. Thank you, Kalyan Ram sir and Vijay Shanti ma'am, for being such inspirations. Thank you to our producers. Thank you, Prithvi sir. Thank you, Sohail sir. And thank you all. Please go watch Arjun, son of Vaijayanti on the 18th of April. Thank you. Thank you so much. And Sai, wishing you super success for the movie release on April 18th. And Sohail Khan ji, requesting you to please address the gathering. Good evening, everyone. I would thank everyone here to make me a part. आपका प्यार है जो आज सब इंडस्ट्री को जोड़ के साथ में अकेला लेके आया है. लेकिन जो एक मेरा एसोसिएशन है आप लोगों के साथ, मुझे लगता है कि NTR सर ने भी ये नहीं जाना होगा. जब उन्होंने ये फिल्म की थी वृंदावन, जो हिंदी में रिलीज हुई थी, तो मैंने वो फिल्म देखी थी और मुझे वो फिल्म बहुत पसंद आई थी. और मैंने और बालाजी राव ने उस फिल्म के राइट्स लिए थे. एंड सर, वो उस फिल्म के बाद मैं आपका बहुत बड़ा फैन हूँ. एंड मैं इंशाल्लाह नेक्स्ट ईयर, मैं जानता हूँ कि वो फिल्म थोड़ी पुरानी है लेकिन आउटडेटेड नहीं है.
और वो कभी भी फिल्म आउटडेटेड नहीं हो सकती। और मैं चाहूंगा कि नेक्स्ट ईयर मैं वो फिल्म बनाऊं, और जब मैं वो फिल्म बनाने के बाद पहले आप आके वो फिल्म देखें और मैं आपको दिखाऊं वो फिल्म। Shanti ma'am, I've big fan, and it's a pleasure that I got an opportunity to work with you. It's actually when I saw the body of work जो आपने काम किया है, it's just tremendous, and we are all inspired by you. You cut the differentiation between the female lead and the male lead. You make it equal, which is fantastic. So thank you again. And Pradeep Garu, who trusted me, I genuinely, when the film came to me, I didn't know how to react to it because it was a whole new world for me. But the whole team made me feel very comfortable on the set. It is so lovely to see so much of love and affection for a man from a different industry but from the same country. So it's lovely to be here. And there's a lot of people who I'd like to thank from the unit to make me feel extremely comfortable, it being my first film. So thank you very much. And what I saw is fabulous. It's something which I think is missing in Bollywood today, is the impact. That the impact this film, the trailer has created, I'm going to go back home learning something today. And though throughout the whole journey, I didn't know much what was happening, but after seeing it all put together, I feel it's fantastic, and I wish the team all the best. Thank you, sir, for producing the film. My friend Kalyan, thank you for being extremely supportive during the whole film's journey. You used to always come and ask me how I was and how I was feeling. And the home food that you sent to me, you kept me like a person, like who was a part of your home. And I will always be indebted to this whole unit, everyone here. Thank you, Suresh sir. Thank you, everyone. And yes, I hope everyone, because It's just a slogan here. It's called JNTR. Right? JNTR. go join here. Of course. Lovely. Thank you very much. Thank you very much. Thank you so much, Sohail Khan Garu. Thank you so much, Prithvi Garu, and thank you so much, Sai Manjrekar. आप लोग रिपीट करेंगे मेरे बाद? जय जय एनटीआर, जय जय एनटीआर, जय जय एनटीआर. That is not enough. I think you have to take a cue from one of the Japanese fans who learned Telugu for the sake of NTR, and maybe next time Sohail Khan Garu will also speak in Telugu. You know, this is an industry which I want to be a part of. So I am going to try my best. It's going to make it easier for me because half of the times, मतलब मैं language पे या फिर अपने expressions पे concentrate करने के लिए थोड़ा सा मैं confused हो जाता था. But I suppose once I know the language and I can understand the language better, Yep. I'll probably perform better. Thank you so much. Thank you. Looking forward to seeing you in theaters. Thank you, sir. థ్యాంక్ యూ. ఇక ఈ సినిమాని పోలడంత ప్యాషన్ తో మన ముందుకు తీసుకొస్తున్నటువంటి నిర్మాతలు ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అశోక్ వర్ధన్ ముప్ప గారు అండ్ అలాగే సునీల్ బల్సు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ప్రపంచంలో ఉండేటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ, తల్లి ప్రేమని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్. ఈ సినిమాని ఏప్రిల్ 18న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రొడ్యూసర్స్ మనకి అశోక క్రియేషన్స్, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు ఎన్టీఆర్ ఆర్ట్స్. ఎస్, ఎలా ఉంది వైబ్, ఎలా ఉంది ఎనర్జీ, ఎలా ఉంది జోష్? హై వోల్టేజ్ లాగా ఉందండి. అందరికీ నమస్కారం. నందమూరి అభిమానుల మధ్య
ఒక నందమూరి అభిమానిగా మా నందమూరి హీరోల గురించి మాట్లాడతాం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ ఈవెంట్కి విచ్చేసిన మన తారక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. తారక్ గారు అభిమానుల గురించి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. తన కష్టం ఎప్పుడూ సక్సెస్ అవ్వాలని, ఆ సక్సెస్తో అభిమానులు ఎప్పుడూ కాలర్ ఎత్తుకొనే తిరగాలని కోరుకుంటున్నాను. ఇక మన మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, ఈ మూవీ గురించి 2 సంవత్సరాల పైగా మన కళ్యాణ్ గారు కష్టపడ్డారండి. ఈ మూవీ కేవలం కళ్యాణ్ గారు విజయశాంతి గారు వల్లే కుదిరింది. ఈ కాంబినేషన్ లేకపోతే మా మూవీ గురించి ఆలోచించలేము. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు అండ్ విజయశాంతి గారు. ఈ మూవీ గురించి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి అండ్ ప్రతి టెక్నీషియన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ మూవీ ఏప్రిల్ 18న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా ఆ రోజు మనం థియేటర్స్లో కలిసి ఈ సినిమాని మంచి విజయం సాధించి మళ్ళీ మనం సక్సెస్ మీట్ పెట్టుకొని ఆ మీటింగ్ కుదిరితే మళ్ళీ తారక్ గారిని చీఫ్ గెస్ట్గా ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. సో ఇద్దరు తరపు నుంచి ఒకళ్ళే మాట్లాడేశారు. డెఫినెట్లీ మళ్ళీ మనం సక్సెస్ మీట్ ఆఫ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో కలుద్దాము. అండ్ ఆనాటికి ఈనాటికి ఆవిడది చెక్కు చెదరినటువంటి గ్లామర్, సుదీర్ఘమైనటువంటి కెరియర్లో ఎన్నో అవార్డులు రివార్డులు, వాటన్నిటికన్నా మించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ బచ్చన్. విజయశాంతి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నట విశ్వ భారతి ఎన్ని పాత్రలు, అటు కామెడీ టైమింగ్ తో అలాగే తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో కర్తవ్యమైన ప్రతిఘటనైన సినిమా ఏదైనా సరే విజయశాంతి గారి పవర్ ఏమాత్రం తగ్గదు అని నిరూపించినటువంటి పాత్రలే అన్ని. విజయశాంతి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ వైజయంతిగా మనకి కనిపించబోతున్నటువంటి ఈ తరుణంలో విజయశాంతి గారికి శుభాకాంక్షల్ని చెప్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, అభిమానులు, మీరందరికీ నమస్కారం. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉత్సాహం ఉండాలి ఎప్పుడు మీరు. అండ్ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను నేను. ఇక సినిమా గురించి చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారు, నేను అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చేసాం. ఇది మేము అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా ఇప్పుడే స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. అర్జున్ విశ్వనాథ్ గా ఏప్రిల్ 18న కనిపించబోతున్నటువంటి మన ప్రజలు మెచ్చిన నాయకుడు కళ్యాణ్ రామ్ గారు, నందమూరి కళ్యాణ్ రామ్ గారు, అండ్ అలాగే ఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇద్దరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. మీ ఆనందం చూస్తుంటే మాకు ఉత్సాహం వచ్చేస్తుంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. అంటే
ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటే మాట్లాడతాను. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ అంటే ఒక తల్లి పడే ఆరాటం, కొడుకు చేసే పోరాటం. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్యన జరుగుతున్న యుద్ధం రేపు సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుందని తెలియజేసుకుంటున్నాను. అంటే ఉత్సాహం ఎక్కువగా ఉంది, కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం. బాబు మీ ఫ్యాన్స్ ఉత్సాహం భయంకరంగా ఉంది. సో చాలా సంవత్సరాల నుంచి రాములక్క ఒక మంచి సినిమా చేయండి అని అనేక మంది అభిమానులు, నా అక్క చెల్లెళ్ళు అందరూ అడుగుతూ ఉన్నారు. సరిలేరు మీకు ఎవరు చేశారు, కానీ మాకు సరిపోలేదు, ఇంకా ఏదైనా మంచి పాత్ర చేయండి అని కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నేను అనుకున్నాను, అంత మంచి పాత్ర అంటే ఎలా వస్తుంది? సబ్జెక్ట్ రావాలి, క్యారెక్టర్ దొరకాలి, మంచి డైరెక్టర్ ఉండాలి, హీరో ఉండాలి, ఇన్ని కలిపితేనే కదా ఒక మంచి పాత్ర, ఒక మంచి సబ్జెక్ట్ వస్తుంది అనుకున్నాను. అలాంటి టైంలో డైరెక్టర్ ప్రదీప్ గారు నా దగ్గరికి వచ్చి, అమ్మ ఈ సినిమాలో అనుకుంటున్నాం, కళ్యాణ్ రామ్ గారు మీరు చేస్తే బాగుంటుందని నాకు స్టోరీ చెప్పారు. అసలు నిజంగా నేను చేయకూడదు అనుకున్నాను నేను. కానీ స్టోరీ విన్న తర్వాత నా ఫ్యాన్స్ అడుగుతున్నారు, ఈ సినిమా చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారేమో అని నేను అనుకుని సరే చేస్తాను, కానీ కొంచెం చేంజెస్ అన్నీ ఉండాలి అని నేను డైరెక్టర్ ప్రదీప్ గారితో చెప్పడం జరిగింది. వారు విన్నారు. అండ్ కళ్యాణ్ రామ్ గారి దగ్గరికి వెళ్ళి విజయశాంతి గారు చేస్తానని ఒప్పుకున్నారు. సో అక్కడి నుంచి ఆ కథ అల్లి ఒక స్వరూపం వచ్చింది. ఆ స్వరూపం వచ్చిన తర్వాత అశోక్ గారు, సునీల్ గారి ప్రొడ్యూసర్స్ వాళ్ళని తెలిసింది. ఈ సినిమాని మేము మొదలు పెట్టాం. నిజంగా హోల్ హార్టెడ్గా పనిచేస్తాం. చేస్తున్న కొద్దీ ప్రతిరోజు ఒక్కొక్క సీన్ చేస్తుంటే మాలో ఉత్సాహం వచ్చింది, నమ్మకం వచ్చింది. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకున్నాను. అలా కంప్లీట్ చేసాం. చేసిన తర్వాత మాకు ఎడిటింగ్ టేబుల్ నుంచి తమ్మిరాజు గారు ఫోన్ చేసి చెప్పారు, అమ్మా నిజంగా అద్భుతంగా చేశారు, మీరు కళ్యాణ్ రామ్ గారు కాంబినేషన్ కొన్ని సీన్స్ ఉన్నాయి, కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి మాకు. నిజంగా మీరు చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందమ్మా, మీరు ధైర్యంగా ఉండనని ఫస్ట్ రిపోర్ట్ ఎడిటింగ్ రూమ్ నుంచి మాకు వచ్చింది. తంబిరాజు గారు చెప్పారు. మేము చాలా ఆనందపడ్డాం. ఆ తర్వాత మొన్న జరిగిన సెన్సార్ బోర్డు రిపోర్ట్ కూడా వచ్చింది. ఇద్దరు పోటాపోటీ పడి యాక్ట్ చేశారు, చాలా బాగుంది, ఇంకొక పెద్ద హిట్ కొట్టబోతున్నారు అని మొన్న పేపర్లో వచ్చింది, నేను చూశాను. సో ఈ సినిమా స్టార్టింగ్ నుంచి పాజిటివ్ అన్నది రిపోర్ట్స్ వస్తూనే వచ్చింది. ఎందుకో తెలీదు, ఆ ఒక నమ్మకంతో, సంతోషంతో మేము హిట్ కొట్టబోతున్నామని మేము గ్యారంటీగా ఫిక్స్ అయిపోయాం. అనేక మంది మహిళల గురించి మాట్లాడాలంటే, ముఖ్యంగా తల్లిల గురించి మాట్లాడాలంటే, తల్లి అన్నది ఒక సాక్రిఫైస్. ప్రతి నిత్యం తన కొడుకు కోసం ఆరాటం. ఆ బిడ్డ సరి లేకపోయినా కూడా ఆ తల్లి ఆ బిడ్డని సరి అయిన దారిలో తీసుకొస్తుంది, చదివిస్తుంది, ఒక ప్రయోజకుడి చేస్తుంది, ఇన్ని చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో బిడ్డ రాంగ్ ట్రాక్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి పడే ఆరాటం
ఎవరితో చెప్పుకుంటుంది? భర్త ఒక పక్కన తిడుతుంటాడు. ఏం చేస్తాం, కొడుకు సరిలేడు అని ప్రతిరోజు తిడుతుంటే ఆ తల్లి, లేదండి నా కొడుకు మంచోడు అవుతాడు, తను తప్పు చేయడు, తను ఒక ప్రయోజకుడు అవుతాడని ఆ తల్లి భర్త దగ్గర చెప్పి ఆ బిడ్డకి నిత్యం ఒక సేవకురాలుగా, సపోర్టివ్గా, ఒక తల్లి అని కాదు ఒక ఫ్రెండ్గా ఆ తల్లి ఆ బిడ్డకి మంచి చెప్తూ ఉంది. అందుకే ప్రతి ఒక్క మహిళకి, తల్లులకి ఈ సినిమాని మేము డెడికేట్ చేయదలుచుకున్నాం, అంకితం చేయదలుచుకున్నాం మేము. యువకులు, నేను ఒక విషయం చెప్తాను, యువకులు మీ ఫ్రెండ్స్ కోసం మీరు త్యాగం చేస్తూ ఉంటారు, మీ గర్ల్ ఫ్రెండ్స్ కోసం త్యాగం చేస్తూ ఉంటారు, కానీ తల్లి కోసం ఎవరన్నా త్యాగం చేస్తుందా? ఈ సినిమా చూడండి, మీకు తెలుస్తుంది ఎంత త్యాగం చేశారో. అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్ అనేది, అతి కొత్తగా చాలా అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్. నేను రివీల్ చేయదలుచుకోలేదు, మీరే చూసి షాక్ అవుతారు, అంత గొప్పగా ఉంటుంది క్లైమాక్స్. ఇక ఎన్టీ రామారావు గారు మహానటుడు, మాకు ఇష్టమైన నటుడు ఆయన. ఆయన చూసి నటన పరంగా ఎన్నో నేర్చుకున్నాం, ఆయన డిసిప్లిన్ నేర్చుకున్నాం, ఆయన డెడికేషన్ నేర్చుకున్నాం, ప్రతిదీ మేము నేర్చుకున్నాం. అలాగే మేము ఆయన గౌరవిస్తాం. ఆయన ఒక డిక్షనరీ రామారావు గారు. ప్రతి ఒక్క నటులు నేర్చుకోవాలి ఆయన దగ్గర. నిజంగా ఆయనలో కొంత వచ్చినా ఎవరికైనా గొప్ప నటీమణులు అయిపోతారు, నటులు అయిపోతారు. అలాంటి రామారావు గారిని మేము ఎప్పుడూ ఆరాధిస్తాం, మేము మనసులో ఉంటుంది మాకు ఆ గొప్ప మహానుభావుని, నటుడిని. అదేవిధంగా రామారావు గారు కూడా నన్ను ఎప్పుడు గౌరవించేవారు, అభిమానించేవారు. ఆయన దగ్గర నుంచి మేము బ్లెస్సింగ్స్ తీసుకున్నానంటే నిజంగా నా అదృష్టవంతురాలని తెలియజేసుకుంటున్నాను నేను. ఇక మీ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, తారక గారు. గారు అనొద్దంటున్నారు, కానీ ఇవాళ తన గురించి చెప్పాలంటే మీ ఉత్సాహాన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. నేను ఎంత ప్రేమిస్తున్నారు మీ హీరోని నాకు అర్థం అవుతుంది. గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని. అది ఎందుకంటే ఒక మంచి నటుడు, ఒక మంచి డాన్సర్, అన్నిటిగా మించి మంచి మనసు అని కూడా వింటాను. వాళ్ళు వరల్డ్ వైడ్ ఆయనకు అభిమానులు ఉన్నారు. అంటే తను ఎంత కష్టపడి ఆ స్థాయికి వెళ్ళాడో ఆయన నిజంగా అభినందించాలి, మామూలు విషయం కాదు. మీరేం కోరుకుంటారు? జూనియర్ ఎన్టీఆర్ గారు మా కోసం ఒక మంచి సినిమా తీయండి అని అభిమానులు ఎంతకంటే మీరు కోరుకోరు, కానీ మీరు ఇచ్చే సపోర్ట్, మీ యొక్క ఉత్సాహం ఆయన్ని ఆ గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, ఎవరికైనా నాకైనా కావచ్చు. అంటే ఒక అభిమానులు మీరు ఇచ్చే ఉత్సాహం మాలో ఒక 100 రెట్లు బలం వచ్చేస్తుంది. ఇంకా 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 చేయాలి, ఇంకా కష్టపడాలి అని మేము అనుకుంటాం. అందుకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్కి రీచ్ అయ్యాం, జీవితంలో సాధించాం, మంచి మంచి సినిమాలు చేయగలిగాం. అదేవిధంగా ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారు, నేను కళ్యాణ్ రామ్ గారు చూస్తుంటే రామ్ లక్ష్మణ్లా ఉన్నారు. నిజంగా చూడ ముచ్చటగా ఉన్నారు ఇద్దరు. అన్న ఎప్పుడు నాకు చెప్పేవాడు, కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడు చెప్పేవాడు, తమ్ముడు చాలా కష్టపడతాడమ్మా, కమిట్మెంట్ ఉందమ్మా అని ఎంత గొప్పగా చెప్పేవాడు తమ్ముడు గురించి మేము షూటింగ్ చేసేటప్పుడు. అలాగే తమ్ముడికి కూడా అన్న మీద ఆ ప్రేమ ఉంది. అందుకే ఇద్దరు రామ్ లక్ష్మణ్లా ఉన్నారు, చూడ ముచ్చటగా ఉన్నారు ఈ జంట. నిజంగా బాబు మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి, ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేయాలి. మీ ఫ్యాన్స్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు, ఇంకా గొప్ప స్థాయికి మీరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా బిడ్డ కళ్యాణ్ రామ్ గారు బాగా చేశారు ఈ సినిమాలో. నిజంగా నాకు సపోర్టివ్గా చాలా ఉన్నారు. అమ్మ అమ్మ అని ఎంత ఆప్యాయతగా ఉన్నారంటే
తన సపోర్ట్ వల్ల నేను ఇంకా ఇంకా చేయగలిగాను. నేను స్టార్టింగ్ నుంచి చివరి వరకు నిజంగా హ్యాపీగా పని చేయగలిగాను. నేను కొంచెం చేయగలుగుతానా, అనీజీ ఉంటుందా, బాగానే ఉంటుందా సెట్లో అనుకున్నా. కానీ నేను అనుకున్న దానికంటే కూడా నన్ను అద్భుతంగా చూసుకున్నారు బాబు. సో వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, నటులకు, టెక్నీషియన్స్కు, డైరెక్టర్ గారికి, డిఓపికి, మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ అభినందనలు తెలియజేస్తాను. అందరూ బాగా చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 18 మీరందరూ థియేటర్కి వెళ్ళి సూపర్ హిట్ అని మీరు చెప్పాలి. మేమందరూ ఆనందిస్తాం. మేము కష్టపడిన దానికి మాకు మీరు ఫలితం ఇచ్చిందని అవుతారని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభిమానులు, దేవుళ్ళు కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయశాంతి గారు. అండ్ విజయశాంతి గారు చెప్పినట్టుగానే ఏప్రిల్ 18న మనం థియేటర్స్కి వెళ్ళి సినిమాని వీక్షించబోతున్నాము. ఆల్రెడీ టీం అందరూ స్టేజ్ మీదకి వచ్చేసారు. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని, నిరంజన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ముప్పా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ముప్పా వెంకయ్య చౌదరి గారు లార్డ్ వెంకటేశ్వర స్వామి ఐడల్ ని ఇప్పుడు విజయశాంతి గారికి, కళ్యాణ్ రామ్ గారికి, అలాగే ఎన్టీఆర్ గారికి ప్రెజెంట్ చేస్తారు. వెంకయ్య చౌదరి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలని విజయశాంతి గారికి, కళ్యాణ్ రామ్ గారికి, అలాగే ఎన్టీఆర్ గారికి. ముప్పా అశోక్ వర్ధన్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సునీల్ బల్సు గారు కూడా టు ప్లీజ్ జాయిన్. అలాగే విజయశాంతి గారికి, మైత్రి మూవీ మేకర్స్ శశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే కళ్యాణ్ రామ్ గారికి, కళ్యాణ్ రామ్ గారు తను చేసేటువంటి మంచి పని 10 మంది మెచ్చుకునేలాగా, తను చేసేటువంటి మంచి 10 మంది గౌరవించేలాగా ఎప్పటికప్పుడు మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. అద్భుతమైనటువంటి కథానాయకుడు, ప్రొడ్యూసర్, ఎంతో మంది కొత్త దర్శకుల్ని వెండితెరకి పరిచయం చేసినటువంటి మా హీరో కళ్యాణ్ రామ్ గారు మాట్లాడబోతున్నారు. బట్ బిఫోర్ దాట్ ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు, ఎన్టీఆర్ గారు అండ్ అలాగే డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. అశోక్ గారు, సునీల్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ వీసా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీకాంత్ వీసా గారు. ఓకే, తను చేసేటువంటి పాత్రలు అలాగే తను ఎంచుకునేటువంటి సినిమా కథలు మనకి ఎప్పటికీ గుండెలని హత్తుకుంటాయి. పటాస్ అయినా, బింబిసారా అయినా, అమిగోస్ అయినా, ఇప్పుడు రాబోతున్నటువంటి సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అయినా కళ్యాణ్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కళ్యాణ్ రామ్ గారు. అందరికీ నమస్కారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి పనిచేసిన తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, వివిధ మీడియా మాధ్యమం ద్వారా చూస్తున్న మా తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు, మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణమైన మా నందమూరి అభిమానులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు,
నమస్కారాలు. ఆ, 3 ఈవెంట్స్ చేసామండి ఇప్పుడు దాకా, పబ్లిక్ ఈవెంట్స్. 3 ఈవెంట్స్లో ఈ సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడాను. ఈరోజు నేను మాట్లాడటం కన్నా సక్సెస్ మీట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏప్రిల్ 18 సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో నేను మాట్లాడతాను. దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తానండి. మనం చాలా సినిమాలు చూస్తాం, మేము చాలా సినిమాలు నటిస్తాం. హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. మీరు హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు చూస్తారు. అవి సినిమాలన్నీ అండి, సినిమా చూసిన తర్వాత మనం కిందకెళ్ళి గ్యారేజ్లో మన బైక్ స్టార్ట్ చేసుకున్న, కార్ స్టార్ట్ చేసుకున్న సినిమాని మర్చిపోతాం. కానీ చాలా అరుదుగా జీవితంలో నటులుగా మాకు కానీ ప్రేక్షకులుగా మీరు చూస్తుంది, కొన్ని సినిమాలు ఇంటికి వెళ్ళిపోయేదాకా మీ మనసును హత్తుకొని ఉంటాయి. అలాంటి సినిమా మా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. అది నా నమ్మకం అండి. ఇది మీ అందరికీ గ్యారంటీ ఇస్తున్నాను. సో నా స్పీచ్ ముగించే ముందు మీరందరూ ఎవరి మాటల కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, నా తమ్ముడు నేను తన మాటల కోసమే వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు తమ్ముడు మాట్లాడు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై హింద్. నానా అలాగే సుమగారు మీరు ఇంట్రడక్షన్ ఇవ్వద్దు, తమ్ముడు వస్తారు. మీరు ఇంట్రడక్షన్ ఇవ్వక్కరా, తమ్ముడు వచ్చి మాట్లాడతారు. అలాగే ఒక్క గ్రూప్ పిక్చర్ ప్లీజ్, ఒక్క గ్రూప్ పిక్చర్. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ CEO పుట్ట శేఖర్ గారు అండ్ జగదీష్ గారు టు ప్రెసెంట్ బొకే టు విజయశాంతి గారు. విజయశాంతి గారికి విజయశాంతి గారికి ఒక చిన్న బొకేని ప్రెజెంట్ చేస్తున్నారు మన TDH నుంచి, TDH మిల్లెట్ మార్వెల్స్ నుంచి. అండ్ yes sir, man of mass. ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమాన సోదరులందరికీ, మళ్ళీ ఎప్పుడు కనబడతాను తెలియదు, ఒకసారి మాట్లాడినండి తరిగి తీరా. అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం బృందం అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ వేదిక పైన చాలాసార్లు నేను అన్నా నిల్చున్నప్పుడు నాన్నగారు చాలాసార్లు రావడం, మాట్లాడడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారి స్టేజ్ పైన నాన్నగారు లేరు అనే లోటు తీరినట్టయింది విజయశాంతి గారు మాట్లాడుతూ ఉంటే. నాకొక్క క్షణం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో నాన్నగారు ఈ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నాన్నగారు ఉండుంటే ఎలా ఉంటుందో, అది ఈరోజు విజయశాంతి గారు మాట్లాడినప్పుడు నాకు ఆ లోటు భర్తీ అయిపోయింది. చాలామంది హీరోలు చాలామందికి రంజింపజేసి చాలామందిని
అభిమానులు చొరగొన్నాం కానీ ఏ రోజు కూడా ఒక మహిళ విజయశాంతి గారు సాధించినటువంటి గొప్పతనం ఏ మహిళ సాధించలేదు. కేవలం మన తెలుగు చలన చిత్రసీమలోనే కాదు, భారతదేశపు చిత్రపటంలో హీరోలతో ఈక్వల్ గా నిల్చున్న ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే అది విజయశాంతి గారు ఒక్కళ్ళే. కర్తవ్యం అవ్వచ్చు, ప్రతిఘటన అవ్వచ్చు, మగరాయుడు అనే మూవీ అవ్వచ్చు, ఆవిడ చేసినటువంటి ఎన్నో సినిమాలైనా మీరు చూసుకుంటే ది అరే ఆఫ్ రోల్స్ ఆవిడ చేసింది. నాకు తెలిసి భారతదేశంలో వేరే ఏ హీరోయిన్ ఎవరు చేయలేదు, అది ఆవిడ ఒక్కడికే దక్కింది. ఈ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే థాట్ కూడా నాకు అనిపిస్తుంది, మరి నిజమో లేదో తెలియదు. కర్తవ్యంలో ఉండే ఆ పోలీస్ ఆఫీసర్కి ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అక్కడి నుంచే మొదలై ఉండొచ్చు డైలాగ్, ఐడియా. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇలాంటి మా అన్న మూవీకి రావడం ఒక పెద్ద ఆనందం, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఈ మూవీలో ఒక చిన్న ఉత్సాహం ఎక్కువ ఉంది. ఎందుకనంటే ఈ చిత్రాన్ని నేను చూడడం జరిగింది. విజయశాంతి గారు లేకపోతే ఈ చిత్రం లేదు, పృథ్వీ గారు లేకపోతే ఈ చిత్రం లేదు, సోహేల్ ఖాన్ గారు లేకపోతే ఈ చిత్రం లేదు, ఈ చిత్రానికి ప్రదీప్ చిల్కూరి గారు డైరెక్టర్ కాకపోతే ఈ చిత్రం లేదు, ఈ చిత్రానికి సునీల్ గారు అశోక్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్లు కాకపోతే ఈ చిత్రం లేదు. ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టి ఈ చిత్రానికి అంటే ఇంకా ఎంత నమ్మేశారు అని అంటే, ఆ రోజు చిత్రం చూస్తున్న నాకు తెలుసు వాళ్ళు ఎంత నమ్మారు ఈ చిత్రాన్ని. 18వ తారీఖు మీ అందరి ముందుకు రాబోతుంది ఈ చిత్రం. రాసి పెట్టుకోండి, ఆఖరిగా వచ్చే 20 నిమిషాలు మాత్రం థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరక్కపోతే, అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని మలచడం జరిగింది ప్రదీప్ గారు డైరెక్టర్గా. ఈసారి ప్రతిసారి నేను చెప్తుంటాను కాలర్ ఎగరేయమని. అన్న ఒకసారి కాలర్ మీరు ఎగరేయండి సార్, ఎగరేయండి అన్న, బాగుంటుంది. పోనీ ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ నేనే ఎగరేస్తున్నాను. సినిమా చూస్తున్న నాకు నా వల్ల కాలేదు కళ్ళలోంచి నీళ్ళని ఆపుకోవటం. రేపొద్దున్న థియేటర్లో చూసిన మీ అందరికీ అర్థమవుతుంది. ఆ క్లైమాక్స్ అలా రావడానికి, క్లైమాక్స్ అని కూడా చెప్పేస్తాను, ఆఖరి 15 నిమిషాలు అంటే క్లైమాక్సే కదన్నా, అది పెద్ద దాచాల్సిన అవసరం లేదు. కానీ సర్లేండి, ఇంకా ఎంతో దూరం లేదు. ఆ ఆఖరి 15 నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక కారణం కళ్యాణ్ అన్న మాత్రం. అయినా ఆ ఐడియాని నమ్మకపోయి ఉంటే ఒక ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్ చేసేవాడిని కాదు ఆ చిత్రాన్ని. అయినా నమ్మి ఎంత డెడికేట్ చేశారంటే ఆయన చాలా సినిమాలు చేశారు కళ్యాణ్ అన్న, ఎన్నో అరే ఆఫ్ మూవీస్ చేశారు. కానీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక స్పెషల్ ఫిలింగా ఆయన కెరియర్లో నిలిచిపోతుంది అనేది నా నమ్మకం. మనసు పెట్టి ప్రాణం పెట్టి పర్ఫామ్ చేశారు. బహుశా అది విజయశాంతి గారు కాకుండా వేరే యాక్టర్ అయి ఉంటే మరి ఆయన అంత అద్భుతంగా చేసేవాళ్ళు నాకు తెలియదు. నమ్మేశారు ఆయన, అమ్మా 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 అని నమ్మేసి పూర్తిగా విజయశాంతి గారిని ఆయన నమ్మేసి ఒక తల్లిగా నమ్మేశారు కాబట్టి అంత అద్భుతంగా పర్ఫామ్ చేయడం జరిగింది. చూడండి, 18వ తారీఖు రాబోతుంది. అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులందరికీ, ఈ చిత్రంలో పనిచేసినటువంటి నటీనటులందరికీ కూడా నా అభినందనలు. 18వ తారీఖు అందరికీ బ్రహ్మాండమైనటువంటి ఒక మూవీ రాబోతుంది. అభిమానులందరూ మీరు కూడా ఎంజాయ్ చేయండి. దీని తర్వాత నేను మొన్న వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్లో ప్రశాంత్ నీల్ గారి చిత్రం గురించి మాట్లాడాను. దానికంటే ముందు ఏప్రిల్లో
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. దానికంటే ముందు ఆగస్ట్ 14 వార్ 2 మూవీ రిలీజ్ అవబోతుంది. ఆ మూవీ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. సరే, దాని గురించి మాట్లాడుకోవడానికి మనం ఆ మూవీ ఈవెంట్లో మాట్లాడుకుందాం. సో ఆ మూవీ కూడా రాబోతుంది, తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి అభిమాని, ఇక్కడికి రానటువంటి ప్రతి అభిమాని కూడా మాకు చాలా 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 ముఖ్యం. నాన్నగారు ఉన్నప్పుడు ఇదే స్టేజ్ మీద నేను ఓ మాట అన్నాను, రుణం తీర్చుకుంటాను నాన్న, ఇంకో జన్మంటూ ఉంటే మీకు మళ్ళీ కొడుకుగా పుట్టి, కానీ ఈ జన్మ మాత్రం వీళ్ళకే అంకితం అని. ఈ జన్మ ఈ జీవితం మీకే అంకితం, మీ ప్రేమానురాగాల కోసమే అంకితం. కొంచెం ఎండలు తగ్గిన తరువాత, ఇప్పుడు ఎండల్లో మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేదు, పగడ్బందీగా ప్లాన్ చేసి త్వరలోనే మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. మారు పేరు ఓర్పు సహనంతో ఉండండి. త్వరలోనే మన అందరం కలుసుకుందాం, త్వరలోనే అందరితో కాసేపు అలా మాట్లాడుకుందాం. సో కొంచెం వ్యవధి ఇవ్వండి ప్లాన్ చేయడానికి, ఎందుకనంటే ప్లాన్ చేసినప్పుడు బాగుండాలి, అందరికీ నీట్గా ఉండాలి, కాబట్టి కొంచెం వ్యవధి ఇవ్వండి. తప్పకుండా ఈ సంవత్సరం అయితే తప్పకుండా కలుస్తాను మిమ్మల్ని. సో దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అందరూ ఏప్రిల్ 18వ తారీఖు థియేటర్లో కలుసుకుందాం. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాన్ని భారీ విజయం దిశగా మనందరం తీసుకెళ్దామని ఇంకోసారి మీ అందరిని కోరుకుంటూ, జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ.